కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉదయం లుకౌట్ నోటీసులు జారీ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ లో భగీరథ్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు. ఉదయం నుంచి భగీరథ్ లొంగిపోతున్నాడంటూ ప్రచారం జరగడంతో సైబరాబాద్ కమిషనరేట్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు కావడం సంచలనం కలిగించింది. అయితే కేసు అయిన తర్వాతి రోజునే భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపున కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. 2 రోజుల తర్వాత విచారణకు వస్తానంటూ మెయిల్ రాశాడు. దీని ప్రకారం నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా మళ్లీ డుమ్మా కొట్టాడు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. మధ్యంతర రక్షణ విషయంలో ఆర్డర్ ఇవ్వలేమని తేల్చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మే 21కి వాయిదా వేసింది. దీంతో భగీరథ్ అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. 4 బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ ను జల్లెడపడుతున్నాయి. కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లోని అతని ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు భగీరథ్ లొంగిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.